నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. చిరు కీర్తి సురేష్ నటిస్తున్న భోళా శంకర్కి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వాళ్ళు వదులుతూనే ఉన్నారు. సో ప్రస్తుతానికి శ్రేయా శరణ్ ఇందులో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సో పెళ్ళయింది, ఒక పాప ఉన్న శ్రేయ ఐటమ్ సాంగ్ చేయడం ఏంటి అనేది కొంతమందికి ఒక డౌట్. నిజమేనా ఈ వార్త? నిజమే, కాకపోతే ఐటమ్ సాంగ్ చేస్తే పెళ్ళై పిల్లలు ఉంటే తప్పే ఉంది. బేసిక్గా చెప్పాలంటే ఆమె చేయకూడదా? పెళ్ళైతే హీరోయిన్గా వద్దంటారు, ఐటమ్ సాంగ్లు వద్దంటారు, ఇంకేం చేయమంటారు పాపం వాళ్ళని. ఆ అమ్మాయి ఇప్పటికీ బాగుంటుంది, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తుంది. ఈవెన్ మొన్న కూడా కబ్జాలో మంచి మహారాణి పాత్ర చేసింది, అంత అందంగా ఉంది. అండ్ ఎప్పుడు ఆమె ఫిజిక్ ఆమెకు వరం అంతే, ఇప్పటికీ అలాగే ఉంటుంది. నమ్ముతావా? కనీసం ఎప్పుడు వచ్చింది ఇష్టం? 2000 ఏంటో ఇంచుమించు 25 years నుంచి చూస్తున్నాం మనం శ్రీహని ఇండస్ట్రీలోనే, అయినా ఇప్పటికీ అలాగే ఉంది. సో ఏమి నాకు తెలిసి ఆమెకు ఒక 40 వచ్చి ఉండొచ్చు 40 ప్లస్ ఈజీగా ఉంటుంది అమ్మాయి, కానీ అట్లా లేదు, చూసా అలాగే ఉంటుంది శ్రీయ. అండ్ శ్రీయ అండ్ ఇప్పుడు చిరంజీవి పక్కన అంటే ఆయన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకో మంచి ఐటమ్ గర్ల్ కావాలి. సో ఆ రకంగా చూసుకుంటే ఆల్రెడీ కాజల్ అగర్వాల్ అనుకున్నారు స్టార్టింగ్, అయిపోయింది కదా ఆల్రెడీ చేసాం కదా ఈమెతో, ఇంకెవరన్నా బట్ చేంజ్ అనుకుంటే కొత్త గ్లామర్ కోసం శ్రీయ వచ్చింది. అండ్ నెక్స్ట్ సరే వచ్చింది అంటే అంతవరకు ఓకే. హీరోయిన్గా నటిస్తే శ్రీయకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తావు ఇప్పుడు ప్రజెంట్? ఇంచుమించు ఒకవేళ హీరోయిన్గా చేస్తే ఒక 40-50 లక్షలు హీరోయిన్గా చేస్తేనే కదా. ఇక్కడ ఐటమ్ సాంగ్కి ₹1,00,00,000 తీసుకుంటారు. ఐటమ్ సాంగ్ కాబట్టే ₹1,00,00,000 తీసుకుంటున్నారనే వార్త కూడా ఉంది. ఐటమ్ సాంగ్ కాబట్టే కాదమ్మా, ఐటమ్ సాంగ్ ఇంతకుముందు శ్రీయ చేసిందిగా, చేసింది ఐటమ్ సాంగ్స్ చేసింది, శ్రీయ చేయలేదని కాదు. ఆమె హీరోయిన్గా ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే టైంలో ఐటమ్ సాంగ్లకి కొన్ని లక్షలు తీసుకొని చేశారు, 30-40 తీసుకొని చేశారు, అంతవరకు ఓకే. ఇక్కడ ₹1,00,00,000 తీసుకుంటుందంటే అర్థం చేసుకో. అంటే చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారే తప్ప ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ పెడితే ఐటమ్ సాంగ్లో శ్రీయ అలా చేస్తుంది అంటే ఏదో ఒక బోల్డ్నెస్ ఉంటుందేమో, అందుకే ఆవిడ్ని ఇలా. అప్పుడు పుష్ప 2లో సమంత కూడా అదే అన్నారు, ఒక ఐటమ్ సాంగ్కి చాలా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అండ్ ఇలా ఉంది కాబట్టి అంటూ కూడా వార్తలు వచ్చాయి. సో మేబీ అదే ఇప్పుడు దీంట్లో అంటే చిరంజీవి గారు అంటే పుష్పలో ఐటమ్ సాంగ్ బాగా హిట్ అయింది, ఆ కంటే నా ఐటమ్ సాంగ్ ఈసారి బాగా హిట్ అవ్వాలి. మన లాస్ట్ టైము ఈవెన్ వీరసింహారెడ్డితో పోల్చుకుంటే దాంట్లో అబ్బాస్ బర్త్డేలో ఊర్వశి రౌతేలా కూడా మెప్పించలే. ఆ పార్టీ వేర్ ఇస్ ద పార్టీ ఏదో ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ పార్టీ ఏంటో ఏమో. తర్వాత వెంటనే దీంట్లో అట్లీస్ట్ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి, కొంచెం ఓకే ఒక ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది, ఐటమ్ గర్ల్ లాగా ఆమెకు కూడా ఒక ముద్ర వచ్చింది. అండ్ అలా ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ఐటమ్ సాంగ్స్లో ఏమీ లేవు నాకు తెలిసి. అంటావా మామ ముందు చాలా ఐటమ్ సాంగ్లు హిట్ అయినా, పక్కా లోకల్ కానీ, జిగేల్ రాణి కానీ, అట్లా కొన్ని మంచి హిట్లు ఉన్నాయి. చివరికి దూకుడులో కూడా పువ్వాయి సాంగ్ కూడా హిట్, ఇప్పటికీ మంచి హిట్లు. అప్పటి మన ముమ్మైత్ సాంగ్స్ ఇప్పటికీ హిట్. సో అట్లా చూసుకుంటే ఒక మంచి పాట నాకంటూ ఉండాలి అనేలాగా. ఎందుకంటే చిరంజీవికి ఇంతకుముందు మంచి సాంగ్స్ ఉండే, ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్ ఎంత హిట్, అది బాగా హిట్ కదా. అట్లా 2-3 సాంగ్స్ ఉన్నాయి మంచివి. సో ఉండాలి నాకంటూ దీంట్లో కూడా ఏదో ఒకటి అనుకున్నాడు. ఆ రకంలో చూసుకుంటే ఇప్పుడు ఆ బాధ్యత శ్రీయ తీసుకుంది అనుకోవచ్చు. అండ్ శ్రీయని సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు బాగా పెడుతుంది, రకరకాల ఫోటోలు పెట్టి అందరినీ చేస్తుంది. సినిమా విషయానికి వస్తేనేమో దృశ్యంలో ఇలా ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ మొన్న వచ్చిన RRRలో కూడా ఆ క్యారెక్టర్ అలాగే. అంతకుముందు అదొక సినిమా, మంచి సినిమా పేరు మర్చిపోయాను నేను, గృహమో ఏదో లేదు. ఈ మధ్య కాలంలో శ్రేయ సినిమాలన్నీ ఇలానే ఉన్నాయి, అంటే గమనంలో కూడా ఎంత మంచి చెవిటి పాత్ర, డీసెంట్ పాత్ర, అట్లా ఇన్ని చేసిన శ్రీయ. అఫ్కోర్స్ శ్రీయ అన్ని చేయగలదు. అండ్ మనం ఇట్లా చూసుకుంటే మంచి ఉన్నాయి. మనంలో నత్తి పాత్ర చేయలేదామే, ఇందులోనేమో చెవిటి పాత్ర, గౌతమ్ పుత్ర శాతకర్ణిలోనూ మంచిగా ఉంది. సో ఎట్లా చూసుకున్నా శ్రీయ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఇప్పటికి ఎలా ఉంది, ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఎంతవరకు మెప్పిస్తుందో అంటే
స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చిరంజీవి గారు నాకు ఈసారి ఐటమ్ సాంగ్ బాగుండాలి అని అన్నాడు అంటే అది బాగా రేంజ్లో ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం భోళాశంకర్ కథ వచ్చేసరికి అన్నా చెల్లెళ్ళ మీదే ఎక్కువగా ఫోకస్ అవుతుంది. సో హీరోయిన్ తమన్నా ఉన్నప్పటికీ అంత రొమాన్స్ చేయలేరు కథ పరంగా, అంటే ఒక హీరోయిన్ కావాలి కాబట్టి మాత్రమే అక్కడ తమన్నా ఉండేలా కనిపిస్తున్నారు. సో ఈ కథలో ఒక ఐటమ్ సాంగ్ పెడితే కనుక మొత్తం అంతటినీ కాస్త ముందుకు జోష్ నింపుతుందేమో అని కూడా అనుకోవచ్చు. ఇంకా కథలో ఐటమ్ సాంగ్ అంటే పక్కన ఆల్రెడీ స్టోరీ గురించి చాలా విమర్శలు వచ్చాయి, మనం చూసాము. పోస్టర్ మీద కూడా చాలా వివాదాలు వచ్చాయి. అండ్ మెహర్ రమేష్ సినిమాలలో చూసుకుంటే సాంగ్స్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటాయి, నాట్ బ్యాడ్. ఇంతకుముందు శక్తిలో కూడా కొంచెం పాటలు ఓకే, అట్లా ఏం లేదు. సో ఆ కంట్రీ ఇట్లాంటివన్నిట్లోనూ కొన్ని సాంగ్స్ బాగుంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో మాత్రం ఈసారి ఈ సంవత్సరం చెప్పుకుంటే ఈ సంవత్సరం అసలు పేరుకు తగ్గ హిట్ సాంగ్స్ ఏంటంటే అఫ్కోర్స్ సంక్రాంతి సినిమాలలో మా బావ మనోభావాలు ఓ మోస్తారు వచ్చిన రెండిట్లోనూ పెద్దగా పాటలేమి ఆకట్టుకోలే, మనం చూసాం. నెక్స్ట్ ఒక దసరాలోనే చెమ్కీలాంగిలేసి బాగా హిట్ అయింది. ఇంకా ఈ తరహాలో చెప్పుకునే సాంగ్స్ లేవు. ఇంకా ఉంటే గిట్లా ఒకవేళ దీంట్లో కనుక ఐటమ్ సాంగ్ హిట్ అయితే ఈ సంవత్సరం ఇదే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. పైగా శ్రేయాన్ కూడా ఇప్పుడు ఇంకా అన్ని మీరు అన్నట్టు డీసెంట్ పాత్రలో కాకుండా కొంచెం వేరేగా కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి. చూస్తాం, అమ్మాయి బాగుంటుంది ఏ విధంగా అయినా సరే. అండ్ నెక్స్ట్ మళ్ళీ పుష్ప 2లో అంతకు మించి కూడా సాంగ్ ఉంటుందని కూడా చెప్పేది. ఫస్ట్లోనే అట్లా ఉందంటే పార్ట్ 2లో ఇంకా రేంజ్లో ఉంటుంది. పుష్ప 1లో ఊ అంటావా మామ ఎంత హైప్ తీసుకొచ్చిందో, మరి పార్ట్ 2కి ఏంటి అనేది కూడా అందరికి ఒక క్వశ్చన్ మార్క్, ఎవరు చేయబోతున్నారు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అండ్ శ్రీయకి ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారు అంటే అందరు ఏంట్లో విమర్శలు చేస్తున్నారంటే ఫుల్ బోల్డ్గా ఉంటుందేమో, అంత బోల్డ్నెస్ మరి చిరంజీవి గారికి అంత బోల్డ్నెస్ ఇస్తే ఆ రేంజ్లో సారీ మేజ్ ఏమన్నా అవుతుందా? అసలు కథ చూస్తేనేమో చాలా పద్ధతిగా ఉంది, అన్న చెల్లెళ్ళ డ్రామా, ఓకేనా. ఇందులో ఐటమ్ సాంగ్ ఉంటుంది అంటే ఉంటుంది, ఏ క్లబ్బుల్లోనో పబ్బుల్లోనూ ఉంటుందని పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా అయితే పెట్టుకోవచ్చు. కుటుంబ సమేతంగా వచ్చే దాంట్లో ఐటమ్ సాంగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% లవ్లో కుటుంబం అంతా ఉంటే వాళ్ళు అమెరికా అన్నాడు ఆ సాంగ్ అదేదో వస్తుంది కదా, డియాలో సాంగ్. సో అట్లా ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే వాళ్ళ పదాల్లో బోల్డ్నెస్ ఉంటుంది కానీ డ్రెస్సింగ్లో ఉండదు. సో ఇక్కడ చూసుకుంటేనేమో శ్రియకి ఒకవేళ పదాల్లో బోల్డ్నెస్ ఉంటే అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయదు, డ్రెస్లో బోల్డ్నెస్ ఉంటేనే ఇంత డిమాండ్ చేస్తుంది. సో ఇట్లా మ్యాచ్ చేసుకుంటే భోళాశంకర్ మీద మళ్ళీ భయం వేస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే ఓన్లీ వీళ్ళిద్దరు కలిపిన జోడీలాగా కూడా ఉండదు, చాలా మంది క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ లో చిరంజీవి గారు ఎంతవరకు కనిపిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే కదా. ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ గర్ల్ మీదే ఎక్కువగా మనకి ఫోకస్ చేస్తారు. ఎందుకంటే భోళాశంకర్కి ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు ఇప్పుడు. అన్న చెల్లెల అనుబంధం, రాఖీలు కట్టుకుంటూ ఆ షాపింగ్ మాల్ లాగా ఫోజులు ఇచ్చుకుంటేసరికి షాపింగ్ మాల్కి వచ్చే ఫ్యామిలీస్ అందరూ వస్తారు ఇప్పుడు ఇక్కడికి సినిమాకి, అదైతే చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆమె బోల్డ్నెస్గా గెంతితే ఎట్లుంటుంది, ఒకవేళ విమర్శలు వస్తే ఏం చేస్తారు, మెహర్ రమేష్ డెసిషన్ కరెక్టా రాంగా, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఫస్ట్ నుంచి అందరికీ డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో చూడాలి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.